తీరపు నగరంగా కొనసాగుతున్న విశాఖపట్నం దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా నిలుస్తుంది. ఈ పరిణామాల మధ్య విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ నగర అభివృద్ధికి పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేసింది. ముఖ్యంగా 4 ప్రదేశాల్లో థీమ్ బేస్డ్ టౌన్షిప్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం కన్సల్టెంట్లను నియమించేందుకు ఇప్పటికే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ను సమర్పించింది. ఈ థీమ్ బెస్ట్ టౌన్షిప్లు భీమిలి మండలంలోని కొత్తవలస, ఆనందపురం మండలంలోని సొంత్యంతో పాటు మరికొన్ని ప్రదేశాల్లో రూపొందించినట్లు సమాచారం. వీటిని సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయాలన్నారు. ఐటీ, ఇన్నోవేషన్, హెల్త్ అండ్ వెల్నెస్, నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్, పర్యాటకం, సంస్కృతి వంటి అంశాల ఆధారంగా ప్రతి టౌన్షిప్ కి ప్రత్యేక ఇతివృత్తం ఇవ్వనున్నారు. మధురవాడ టీ హబ్, ఆనందపురం, భీమిలి వంటి వ్యూహాత్మక ప్రాంతాల్లో టౌన్షిప్లు ఉండడంతో వాక్ టు వర్క్ సంస్కృతిని ప్రోత్సహించాలన్నదే VMRDA లక్ష్యం. ఈ ప్రాజెక్టులకు సంబంధించి కన్సల్టెంట్లు ముందు సాధ్యాసాధ్యాల అధ్యయనం, ఆర్థిక నమూనా రూపకల్పన, ఫిజిబిలిటీ రిపోర్టు, సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక సిద్ధం చేయనున్నారు. వాటాదారులతో సంప్రదింపులు జరిపి ప్రాజెక్ట్ నిర్మాణానికి సరైన మోడల్ ఎంచుకునే బాధ్యత కూడా వారిదే. బీడ్ పత్రాల తయారీ, బీడ్ ప్రక్రియ నిర్వహణ వంటి కీలక అంశాల్లోనూ కన్సల్టెంట్లు భాగస్వామి కావాల్సి ఉంటుంది. ఈ టౌన్షిప్ ద్వారా దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా సుమారు 6 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించాలని VMRDA ఆశిస్తుంది. ఈ నిర్మాణంలో ప్రపంచ స్థాయి పట్టణ ప్రణాళిక నిపుణులు, ఆర్కిటెక్టులు, స్ట్రక్చరల్ ఇంజనీర్లు, రంగాల వారీగా నిపుణులను చేర్చాలని VMRDA భావిస్తుంది. ఈ దిశగా ప్రణాళికలన్నీ సిద్ధమవుతున్నట్లు VMRDA చైర్పర్సన్ ప్రణవ్ గోపాల్ స్పష్టం చేశారు.